ఈ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మహాకృప వలన మన ప్రియ రక్షకుడు, మన ప్రభువు మన కొరకు త్యాగం చేసిన ఆయన కృపను బట్టి మరి ఒకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అగైన్ the Lord gave me a good time to share the word through the YouTube and Facebook, Raju Jesus. ఈ వాక్యాన్ని మరలా ఇలా పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి ఉదయకాలాన్ని బట్టి నీకు స్తోత్రం. దయగల దేవుడా, నీకు స్తోత్రం. నాయన, యోహాను సువార్త ధ్యానాలను ధ్యానిస్తూ ఉండగా మీరే మాట్లాడండి. కొందరినైనా మీరు ఆకర్షించండి, మీ వైపు త్రిప్పండి. రక్షణ, మారు మనసు, నాయన పరిశుద్ధ జీవితం పొంది నీ బిడ్డలు నిత్యరాజ్యాలకు ప్రవేశించే భాగ్యం దయచేయమని అనేక మంది కార్యక్రమాలను వీక్షించి నాయన స్వస్థతా బుద్ధి కలిగి ఈ లోక సంబంధమైన వ్యర్థమైన అయ్యా ఇదిగో స్తోత్రాలు, అప్రయోజనకరమైన వాటిని విడిచిపెట్టి శాశ్వతమైన జీవం మీరై ఉన్నారు కనుక నాయన నిన్ను నమ్మి నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోదరులారా, ఒక చిన్న వచనము పల్లవి పాడుకొని ముందుకు సాగిపోదాం. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని దేవుని ఆత్మ మనలను ప్రేరేపించిన కొలది ఆ వాక్యాలు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన.
పరిశుద్ధ రాజ్యాధిపతి నీ మాటలు నాతో వినివారందరితో మాట్లాడి, నాయనా నీకిష్టమైన స్వభావం, నీ చిత్తానుసారమైన జీవితం దయచేసి నీ స్వాస్థ్యాన్ని నువ్వు ఎలా వారితో నాయన వ్యవహరిస్తావో అలాగే వ్యవహరిస్తావని నమ్ముతూ నా ఈ మనవులను యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. సోదరులారా, ఎన్ని యేసయ్య మాటలే. ఈ మాటలు అక్కడున్న శాస్త్రీ పరిచయులు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఎంత పెద్ద పెద్ద మాటలు యేసయ్య వారిని అన్నారో చూడండి. దొంగ, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు, 3 ప్రధానమైన డెవస్టేటింగ్ వ్యక్తిత్వం కలిగిన మనుషులు అన్నట్టుగా యేసయ్య వారిని సంబోధించినట్లు మనం చూస్తున్నాం. సోదరులారా, అలాంటి మాటలు ఒకవేళ ఈరోజు మనం మాట్లాడితే చాలా తప్పు అయిపోద్ది మనుషుల దృష్టిలో. పాస్టర్ గారిని అపార్థం చేసుకుంటారు, అనరాని మాటలు అంటారు. ఇంకా కొందరైతే ముఖాన్ని దూషిస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. కొందరు శాశ్వతంగా దేవుని సన్నిధికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ దొంగని దొంగనక, హత్య చేసేవాడిని హత్య చేసేవాడు అనక, నాశనం చేసేవాడిని నాశనం చేసేవాడు అనక మరి ఏమనాలి? సామెత ఉంది కదా, ఆ తనం చేసేవాళ్ళని ఆ మాట అంటే ఊరుకోరంట. సోదరులారా, మంచివాడినైనా సరే మనం నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని వాడు చెయ్యని నేరాలను వాడి మీద పెడితే ఒప్పుకుంటాడేమో కానీ అసలు ఆ నేరాలు చేసేవాడిని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని గనక మనం గట్టిగా మాట్లాడితే ఇక మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందున ముఖం మీద పట్టుకొని అంటే మరి మన ముఖానికి షేపులు ఉంటాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఆనాటి కాలంలోనే యేసయ్య అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేను నిన్న అంతకుముందు ఎపిసోడ్లో చెప్పా. ఆయన వాక్యము కనుక, ఆయన పర్సనాలిటీ వాక్యం, ఆయన డెస్టినీ, మహిమ కలిగిన ఆ శరీరం, ఆ వ్యక్తిత్వం వాక్యం కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ఆ దారిలోనే చేస్తాడు. గుడ్డివాణ్ణి, స్వస్థత పొందిన గుడ్డివాణ్ణి వెలివేసినందుకు యేసయ్యకు వచ్చిన అసహనం ఇది. తీవ్రమైన కోపం, తీవ్రాతి తీవ్రమైన కోపం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి చాలా సౌమ్యంగా, సాత్వికంగా, పద్ధతిగా మాట్లాడేవాడు. మనం అంతకుముందు అధ్యాయాలు గమనిస్తే. మరి ఇక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు. మేము మతంలో పేరు కలిగిన వారము, తెల్లని సింహాసనాలు అధిష్ఠించగలిగినంత పరిశుద్ధులము, శాస్త్రులము, పరిచయులము అని
వారి కీర్తి ఆ ప్రదేశములో పాకిపోయింది. వీళ్ళకంటూ కొంతమంది మనుషులు ఉంటారు, వీళ్ళని గొప్ప చేయటానికి, ప్రశంసించటానికి. అలాంటి పరిస్థితులున్న కాలంలో దొంగని, హత్య చేసేవారని, నాశనం చేసేవారని యేసయ్య సంబోధిస్తున్నాడంటే, వెలివేయబడిన ఆ నిస్సహాయుడు గురించి ఆయన ఎంత బాధపడ్డాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా ఒక మారు మనసు పొందిన వ్యక్తి, నిస్సహాయుడు, వెనక ముందు లేనివాడు, దిక్కు లేనివాడు, యథార్థముగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, అది స్త్రీ కూడా అయి ఉండొచ్చు, పురుషుడు కానీ స్త్రీ కానీ, వారిని బాధించే వారి విషయంలో ఆయన ఎంత కోపగించుకుంటాడో ఒకసారి ఆలోచిద్దాం. అమాయకులను, యథార్థవంతులను, ఆయన కొరకు బ్రతుకుతున్న వారిని, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమించి తన దృష్టి ఎవరి మీద నిలిపాడో వారిని బాధిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, హింస పెడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు సోదరులారా. లేఖనం ఉంది కదా, మిమ్మల్ని నిందించు నిందలు నా మీద పడుతున్నాయి, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. There were many words he spoke while in this world. చాలా మాటలు తనను వెంబడించే వారి కొరకు ఆయన మాట్లాడాడు. మీకు అర్థం అవటానికి నేనేం చెప్తున్నానంటే, అలాంటి కన్వర్జేషనే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు, అలాంటి మాటలే. ఆయన ఆనాడు తన వారి పక్షమున అలాగే నిలబడ్డాడు, ఈనాడు తనను నమ్ముకున్న వారి పక్షమున అలాగే నిలబడతాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు సోదరులారా. కనుక యేసుని అన్నిటిని విడిచిపెట్టి యథార్థముగా భక్తితో అనుసరించే వారి విషయములో మీరు జాగ్రత్త వహించకపోతే రానున్న దినాలలో మీ విషయమై ఎలా ఉంటుందో అంచనా వేయలేం. కనుక నేనేమంటున్నానంటే, తెలుసో తెలియకో లేక మదించో బలాఢ్యులము శక్తిమంతులమని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ఈనాటి వరకు జరిగిస్తే అవన్నీ ఆపేయటం మంచిది. అలా చేసి మారు మనసు పొంది వాక్య ప్రకారముగా ప్రవర్తించటం మేలైనది సోదరులారా అంటాడు కదా ఆయన. సమస్తమును పరిశోధించి మేలైన దానిని చేపట్టండి. సోదరులారా, ఇంత పెద్ద పెద్ద మాటలు యేసయ్య ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తనను నమ్మిన ఆ స్వస్థత పొందిన వ్యక్తి గొర్రె వంటి స్వభావం కలిగిన వాడు. అతను గొర్రె వంటి స్వభావం కలిగినా కూడా సోదరులారా, అతనిని జాలిగా చూడటం కానీ, కరుణా జాలి చూపించటం కానీ అతని మీద, పోనీలే మొన్నటిదాకా నిస్సహాయ స్థితిలో దౌర్భాగ్య జీవితం గడిపావు, నీకంటూ ఈరోజు నీ కాళ్ళ మీద నిలబడి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అని చెప్పి ఆ పెద్ద మనుషులు సంతోషించవలసింది పోయి అతనిని వెలివేసిన కారణం చేత యేసయ్య ఎంత పెద్ద మాటలు మాట్లాడవలసి వస్తుంది. కోపం రాకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడం కదా.
కొంతమంది విచిత్రంగా ఉంటారండి. ఒక మనిషిని బాధిస్తారు, నాశనం చేస్తారు, అవమానపరుస్తారు, తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు ఆ వ్యక్తి విషయంలో. తిరిగి ఆ వ్యక్తి తన బాధ చెప్పుకునే ప్రయత్నంలో, తనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నంలో తన కోపాన్ని అతను బయట పెట్టుకుంటే ఒప్పుకోరు. దీన్ని ఏమంటారంటే రౌడీయిజం. అంటే మేము బలవంతులమి, మేము ఫలానా, మేము అన్నీ చేస్తాం, మీరు మాత్రం అన్నీ మూసుకొని కూర్చోవాలి అనే విషయంలో ఉంటారు మనుషులు. సోదరులారా, ఇక్కడ కూడా అదే జరిగింది. మరి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందుకేగా ఆయన సిలువ మరణానికి గురైపోయింది. చూడండి, దాంట్లోనే రెండో ఫ్రేజ్ 10వ అధ్యాయంలోనే ఫస్ట్ ఫ్రేజ్ మనం చదివాం. దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడని. ద సెకండ్ ఫ్రేజ్, రెండవ లైను, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగోడు దోచుకోవటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే చక్కగా ఎదిగిన మొక్కను పీకటాకు వస్తాడు. అయితే నేనైతే జీవాన్ని ఇయ్యటానికి గొర్రెలకు, ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, గొర్రెలకు జీవాన్ని కలుగు చేయటానికి. సోదరులారా, నేను మాట్లాడుతుంటే దాన్ని నెగిటివ్గా చూడొద్దు. ఆ కాంటెక్స్ట్లో ఏముందో చూడండి. ఆ యేసయ్య పలికిన మాటల్లో పరమార్థం చూడండి. అప్పుడు మీకు నిజంగా మేలు కలుగుతుంది. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఎవరికి ఇయటానికి వచ్చాడు జీవం అంటే గొర్రెలకు. నేను మొట్టమొదటి చెబుతున్నా, గొర్రె అంటే ఎవరో. అవన్నీ వింటూ వస్తే ఈ పాఠం కూడా మీకు చక్కగా అర్థమవుద్ది. అబ్రహాము దేవునితో సావాసం చేశాడు. అతని స్వభావం దేవుని వలె మారింది. దేవుని వలె మారిన ఆ మహిమ కలిగిన స్వభావం సామాన్యమైంది, సాధారణమైంది కాదు. అది అందరిని మార్చేసిద్ది. అబ్రహాము యొక్క చుట్టుపక్కల దాసులు, దాసీలు, పశువులు ఇవన్నీ అబ్రహాము వలె కొంత ప్రభావితం చెందేయని చెప్పుకోవాలి. అందుకని ఆ గొర్రెలు కూడా అలాగ అయినవి అని కూడా నేను చెప్పాను. సోదరులారా, ఇక్కడ అబ్రహాము వలె అయ్యారు మనుషులు అని అస్తమానం అబ్రహాము పేరు గనక మనం ప్రస్తావిస్తూ వస్తే, ప్రవక్తలు ప్రస్తావిస్తూ వస్తే, లేక ముందున్నవారు చెప్పుకుంటూ వస్తే అబ్రహాము దేవుడు అయిపోయేవాడు. మోషే కానానులోకి వెళితే దేవుడు అయిపోయేవాడు. వాళ్ళు అలా కొలిచేవాళ్ళు. అందుకని ఇప్పుడు మరి గొర్రె తనకు తానుగా నేను దేవుడిని చెప్పుకోలేదుగా, సింహాసనం ఎక్కి కూర్చోలేదుగా. గొర్రెలన్నిటిని కలుపుకొని దేశం మీద పడి సింహాసనం మీద కూర్చొని మనుషుల్ని హింసించదుగా, దేవుని మహిమను దొంగిలించదుగా. మేబీ దట్ వాజ్ ద రీజన్ టు కాల్ ద బిలీవర్స్ యాజ్ షీప్ ఆర్ షీప్ ఆఫ్ గాడ్. అందుకని ఈ అబ్రహాము స్వభావం వాటికి వస్తే అక్కడి నుంచి దేవుడు జాగ్రత్తగా ఇలాంటి ఫ్రేజ్ని, ఇలాంటి మాటని వెలుగులోకి తెచ్చాడని మనం అనుకోవచ్చు కదా. సోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గొర్రెలకు మాత్రమే ఆయన జీవం ఇస్తాడు, తోడేళ్లకు కాదు, పొట్టేళ్లకు కాదు, క్రూర మృగాలకు కాదు. ఇక్కడ మనుషులనే పదం కూడా దేవుడు వాడటం మానేశాడు యేసయ్య. మనుషులకు కాదు.
ఎవరి మనుషులంటే మారు మనసు పొందని మనుషులు. మనుషులంటేనే నిలువెల్లా విషము నిండిన జీవులు అంటాను నా ఆలోచన. అయితే యెషయా గ్రంథంలో అంటాడు కదా, సర్పానికి కోరల్లో ఉంటుంది విషం, నీకు నిలువెల్లా ఉంటుంది. అందుకని మనిషి మాట కూడా ఇక్కడ ఆయన గొర్రెలకు జీవం ఇయ్యటానికి. ఎవరికి జీవం ఇస్తాడు ఆయన? ఎవరికి తన వాడబారని మహిమనిస్తాడు? ఎవరి జీవాన్ని ఆయన భద్రపరుస్తాడు అంటే గొర్రెల జీవాన్ని. ఎవరు ఈ గొర్రెలంటే యేసు వంటి మనసు కలిగిన వాళ్ళు, అబ్రహాము వంటి మనసు కలిగిన వాళ్ళు, దేవుని వంటి మనసు కలిగిన వాళ్ళు. సోదరులారా, 25వ అధ్యాయం మత్తయి సువార్తలోకి వెళితే ఆయన కుడి ప్రక్కన గొర్రెలు, ఆయన ఎడమ ప్రక్కన మేకలు ఉన్నాయంటాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఇదిగో నిత్య జీవం మీదంటాడు. కుడి పక్కనున్న గొర్రెలతో, ఎడమ ప్రక్కనున్న మేకలతో నా తండ్రి చేత శపించబడిన వారలారా, లోకం పుట్టినది మీకు మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళమంటాడు ఆయన. అంటే ఇక్కడ గొర్రెలు మేకలు కొద్దిగా ఒకే జాతి కాకపోయినా కొంచెం సిమిలర్, దగ్గర. అంటే మాలామాదిగా జంట కులాలు ఉంటాయి కదా, ఎక్కువ కులం తక్కువ కులం అని. కొన్ని కులాల్లో మామూలుగా అంటే ఒక పేరు, తర్వాత కొంచెం ధనవంతులైతే ఒక పేరు, ఇంకా ధనవంతులైతే ఇంకొక పేరు. ముస్లిమ్స్లో కూడా 2 రకాల ఇంకా చాలా రకాల ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో. అలాగే గొర్రెలు మేకలు ఒకే జాతికి సంబంధించిన అయినప్పటికీ వాటి బ్రీడ్ వేరు కనుక జీవాన్ని ఇచ్చేది గొర్రెలకే, కుడి పక్కన ఉన్న వాళ్ళకే, మేకలకు కాదు. కుడి ప్రక్కన ఉన్నవారు ఎవరంటే వాక్యాన్ని అనుసరించి నడిచిన వాళ్ళు, వాక్య ప్రకారం నడిచిన వాళ్ళు. బైబిల్లో యేసయ్య ఎలా అయితే నడవమని తన బోధల ద్వారా, తన శిష్యుల బోధల ద్వారా, తన ప్రవక్తల బోధల ద్వారా మనుషులను హెచ్చరించాడు, లేక వారికి బోధించాడు. ఆ ప్రకారం నడిచి చేసిన వారందరూ దేవుని స్వభావం వంటి వారు, యేసయ్య స్వభావం వంటి వారు, అబ్రహాము వంటి స్వభావం కలిగిన వాడు. వీళ్ళందరూ సీమ్స్ టు బి షీప్, గొర్రెలను పోలిన వాళ్ళు. వారికి మాత్రమే జీవం. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన నీకు జీవం దొరికిద్ది అనుకోబాక. నువ్వు మేకవు కాకుండా గొర్రెవైతే జీవం దొరుకుద్ది. నువ్వు తోడేలు కాకుండా గొర్రెవైతే జీవం దొరుకుతుంది. నువ్వు క్రూర మృగానివి కాకుండా గొర్రెవైతే జీవం దొరుకుతుంది. గొర్రె అంటే మీకు అర్థమైంది, మీకు అర్థమైందని నాకు అర్థమైంది. వాక్య ప్రకారం నడిచే వాళ్ళే గొర్రెల వంటి స్వభావం కలిగిన వాళ్ళు. వారికి ఆయన జీవాన్ని కలుగు చేస్తాడు. సోదరులారా, జీవాన్ని ఇస్తాడు. నా జీవం క్రీస్తులో భద్రపరచబడిందంటాడు అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు. ద లైఫ్ had been hidden in the hands of the mighty God, hands of the Lord Jesus Christ. ఆయన చేతిలో పౌలు జీవం భద్రపరచబడింది అంటాడు ఆయన. పౌలు అంటే ఎవరో మనందరికీ బాగా తెలుసు. నా జీవం క్రీస్తు చేతిలో భద్రపరచబడాలి అంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టుగా లోబడితే, యజమానికి లోబడితే
దైవ సేవకుడికి లోబడితే, సంఘానికి కట్టుబడి ఉంటే, వాక్యానికి లోబడితే, సాత్వికుడివి, సాత్వికురాలివి, దీన మనస్సు కలిగిన వాడివి, విధేయుడు అయితే నీవు గొర్రెతో సమానం. గొర్రె వంటి స్వభావం కలిగిన వ్యక్తివి, అబ్రహాము వంటి స్వభావం కలిగిన వ్యక్తివి, దేవుని వంటి స్వభావం కలిగిన వ్యక్తివి, యేసయ్య వంటి స్వభావం కలిగిన వ్యక్తివి. అప్పుడు నీ జీవం ఆయనలో భద్రంగా ఉంటుంది. యూ విల్ హ్యావ్ ద రివార్డ్ ఆఫ్ ద లైఫ్ వెన్ యూ బికమ్ లైక్ ఎ షీప్, when you become like the Lord Jesus Christ, when you become like the Abraham, when you become like the God, when you become like the Apostle Paul, then your life should be very safe in the hands of the God. He hold your life in his hand safely. నీ జీవాన్ని ఆయన తన చేతిలో భద్రపరుస్తాడు సోదరులారా. అయితే ద కండిషన్ ఈజ్ టు బీ ద షీప్. నువ్వు యేసు వలె మారాలి, గొర్రె వలె మారాలి. అప్పుడు ఆయన జీవం నీకు సమృద్ధిగా దొరుకుతుంది సోదరులారా. యూ విల్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ abundantly when you become like the sheep. గొర్రెవలే మారితే నీకు సమృద్ధి కలిగిన జీవం. మారతారా? మారారా? మారినోళ్ళు ఉన్నారా సంఘాల్లో? మారినోళ్ళు ఉన్నారా బోధించే వాళ్ళల్లో? మారినోళ్ళు ఉన్నారా? ఆయన జీవగ్రంథంలో పేర్లు లిఖించబడిన వాళ్ళు? I don't think so. Such kind of mob is in the church nowadays. Sorry. అలాంటి మంద, అలాంటి గుంపు సంఘాల్లో ఉన్నారంటే అలా ఉన్నారని నేను అనుకోను. కానీ ఉండటానికి ప్రయత్నం చేయాలి సోదరులారా, మారటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయన జీవం నీ సొంతం అవుతుంది. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. మీరు దొంగిలించటానికి వచ్చారు, మీరు హత్య చేయటానికి వచ్చారు, మీరు నాశనం చేయటానికి వచ్చారు. బట్ నాట్ మై సెల్ఫ్ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ యూ కేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ బికేమ్ the shepherd in the veil of the shepherd, in the veil of the shepherd. కాపరి ముసుగులో ఉన్నారు మీరు. కానీ నేను అది కాదు, నేను సమృద్ధి జీవం ఇయటానికి వచ్చాను. You came here to kill them, to rob them and to vanish them. వారిని నాశనం చేయడానికి, దోచుకోవటానికి, హత్య చేయటానికి వచ్చారు. బట్ నాట్ ఐ కేమ్ హియర్ యాజ్ వెల్ యాజ్ యూ కేమ్. మీరు వచ్చినట్టుగా నేను రాలేదు. నా జీవం ఇయటానికి వచ్చాను, నా ప్రాణం ఇయటానికి వచ్చాను. హల్లెలూయా. సోదరులారా, యేసయ్య ప్రాణం ఇయటానికి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా చరిత్రలో అలాగా? ఇతర పురాణ గ్రంథాలలో, మత గ్రంథాలలో, శాస్త్రాలలో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసులు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి మనలను బ్రతికించటానికి, బ్రతకాలని కోరుకోవటానికి ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగం మరొకరు చరిత్రలో మనము దేవుళ్ళు అని నమ్మేవాళ్ళు ఎవరైనా, మనం ఎవరి యందు విశ్వసించామో ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరైనా
నిరంతరం ఎవరిని ఇలవేల్పుగా కొలిచి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవునికి చెందవలసిన ఘనతంతా వాళ్ళకిస్తున్నామే, వాళ్ళల్లో ఎవరైనా నీ కొరకు, నా కొరకు, మన కొరకు, లోకం కొరకు జీవమిచ్చారా, ప్రాణమిచ్చారా, త్యాగం చేశారా? ఒకసారి ఆలోచించి. చదువుకున్న నీవు కూడా, పుట్టుకతో జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న నీవు కూడా, మనసులో నువ్వు కొలిచేది దేవుడు కాదని చెప్పి తెలిసి కూడా ఎందుకు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు? వై ఆర్ యూ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ ఈవెన్ దో యూ కేమ్ టు నో ద ట్రూత్, యూ అండర్స్టాండ్ ద ట్రూత్ త్రూ ద షెపర్డ్ అరౌండ్ యువర్ హౌస్? నీ ఇంటి చుట్టూ ఉన్న సేవకుడి ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకొని కూడా ఎందుకు ఇంకా గురుడితనములో, విగ్రహారాధనలో, అసత్యములో, జీవం ఇయ్యని వానిలో, దొంగల విషయములో నమ్మకం కలిగి ఉన్నావు? సోదరులారా, యేసయ్య ఒక్కడే చరిత్రలో దేవుని కుమారుడై లోకానికి వచ్చి లోకంలో తన ఉనికిని చాటించి ప్రాణం పెట్టి మనుషుల రక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు త్యాగం చేసిన వాడు యేసయ్య ఒక్కడే. మనం మన స్వార్థం కొరకు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎన్నైనా మనం అనుకోవచ్చు. మన ప్రాబల్యం కొరకు, మన మనుగడ కొరకు, మన మత విశ్వాసాల కొరకు, మన సంపాదన కొరకు, లేక మన గుళ్ళు గోపురాల మనుగడ కొరకు మనం ఎన్నైనా చేయొచ్చు, చెప్పుకోవచ్చు. కానీ సత్యం ఒక్కటే, అదే ప్రభు అయిన యేసయ్య. ద లైఫ్ హ్యాడ్ laid for all the people in history by Lord Jesus Christ is only యేసయ్య ఒక్కడే పెట్టాడు ప్రాణం, nobody else in the history. కనుక జీవం దొరకాలంటే యేసయ్య దగ్గరే, మనకు దీవెన దొరకాలంటే యేసయ్య దగ్గరే, నిత్యరాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఒకే ఒక్కడైన యేసు అని సత్యమయ్యున్న దేవుని ద్వారా మాత్రమే. నిన్న చెప్పాను కదా, నేనే ద్వారాన్ని, నా ద్వారానే నువ్వు లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. నా ద్వారా నువ్వు లోపలికి వెళుతూ మేత మేస్తూ బయటకు వస్తూ ఉంటావు అంటాడు కదా. అవును సోదరులారా, యేసయ్య ఒక్కడే ద్వారము. ఆయన ద్వారము గుండానే మనము లోపలికి వెళతాము, పరలోకం వెళతాము, జీవంలోకి వెళతాము, మహిమలోకి వెళతాము. కనుక యేసయ్య నమ్ముకుందాం, ఆ జీవాన్ని ఆశ్రయిద్దాం. సోదరులారా, ఆ ప్రకారం ముందుకు కొనసాగి సత్యములోకి, పరలోక రాజ్యానికి అర్హులం అవుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి దేవుడి చిత్తం అయితే, ఆయన మనకు సమయం ఇస్తే ఈ రీతిగా కలుసుకొని ఆయన వాక్యం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ నీ మాటలు మా వినికిడిలో నాయన మాకు మేలు కలిగించేవిగా, ఆశీర్వాదకరమైనవిగా, మారు మనసును పుట్టించేవిగా, సత్యాన్ని గ్రహింపు చేసేవిగా ఉండడానికి సహాయం చేయండి. సాతాను, శత్రువు, అపవాది వీటిని ఎత్తుకొని పోకుండా నాయన ఈ మాటలకు నీరు గట్టి, ప్రభువా నీకు స్తోత్రాలు, వినిన ప్రతి వారిలో ఫలించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు.